Hello everyone, welcome to Ekam IAS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో గోదావరి రివర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అని ఎడిటోరియల్ పేజ్ తర్వాత గోదావరి రివర్ గురించి ఇచ్చినారు. డిస్పైట్ ఆఫ్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇంకా ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనేవి గోదావరి రివర్ మీద కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఓన్లీ గోదావరి రివరే కాదండి, సౌత్ ఇండియాలో ఉన్న కృష్ణా రివర్ కానీ, కావేరీ రివర్ కానీ, మహానది రివర్ కానీ వీటి మీద డిస్ప్యూట్స్ కంటిన్యూ అవుతానే ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ దిస్ గోదావరి అనేది ఇంకా మనం టు ద కంక్లూజన్ అనేది రాలేదు. హూ విల్ బి ద డిసిషన్ మేకింగ్ యాజ్ అ ఫైనల్ అథారిటీ టు డిస్ట్రిబ్యూట్ ద వాటర్ బిట్వీన్ దీస్ గోదావరీస్ అనేవి ఇంకా సంక్షోభంలోనే ఉంది. సో ఆ పర్టిక్యులర్ బేసిస్లో మనం ఒకవేళ ప్రిలిమ్స్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ గోదావరి మీద ఎలా వస్తుంది, లేదా మెయిన్స్లో ఏదన్నా క్వశ్చన్ వస్తే దాంట్లో ఎలాంటి డైమెన్షన్స్ని మనం ఓపెన్ అప్ చేయాలో మనం ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. గోదావరి రివర్ చూస్తే ఇది ఒరిజిన్ అయ్యేది త్రయంబకేశ్వర్ ప్లాట్యూ నుంచి ఒరిజినేట్ అవుతుంది సార్. అది మనకి మహారాష్ట్రలో ఉన్న నాసిక్ లొకేషన్ దగ్గర ఉంది. ఆ ప్లాట్యూ నుంచి ఆ పైన ఉన్న ఎలివేషన్ నుంచి మనకు ఆ వాటర్ అనేవి పడుతూ ఉంటాయి. దాని లెంత్ త్రయంబకేశ్వర్ ప్లాట్యూ నుంచి టోటల్గా మనం అప్ టు ద బే ఆఫ్ బెంగాల్ వెళ్ళేదాకా తీసుకుంటే 1465 కిలోమీటర్గా గుర్తించవచ్చు. టోటల్లీ ఇట్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అండ్ ద ఫస్ట్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద పెనిన్సులర్ ఇండియా. అందుకే దీన్ని దక్షిణ్ గంగా అన్న రిజెంబ్లెన్స్తోని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది స్టేట్స్లో ఫ్లో అయ్యేది మాత్రం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ దీని యొక్క బేసిన్ ఏరియా అంటే దాని యొక్క ట్రిబ్యూటరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దాంట్లో ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్లో కూడా ఈ పర్టిక్యులర్ గోదావరి బేసిన్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఉంది. సో మీరు బేసిన్ ఏరియా గుర్తుపెట్టుకోవాలి సార్. ఫ్లోయిడ్ స్టేట్స్ ఎక్కడ కూడా మనకు అడగట్లేదు, బేసిన్ ఏరియా మాత్రమే అడుగుతున్నారు. అదే దీని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ తీసుకుంటే లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్గా డివైడ్ చేసి చూస్తే మేజర్ ట్రిబ్యూటరీస్లో పూర్ణ, ప్రాణహిత అనేది వస్తుంది సార్. ప్రాణహిత అనేది కాళేశ్వరం దగ్గర గోదావరికి కలుస్తూ ఉంటుంది. యాక్చువల్గా ప్రాణహిత రివర్ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ వేన్గంగా, పెయిన్గంగా అండ్ వార్దా రివర్స్. ఆ 3 ఫ్లక్స్ క్లబ్ అయిన తర్వాత మనం దాన్ని ప్రాణహిత రివర్ అంటూ ఉంటాం. దాని తర్వాత ఇంద్రావతి అండ్ శబరి బీయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. అదే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో చూస్తే మంజీరా అండ్ మానే రివర్, ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఎన్నో చిన్న ట్రిబ్యూటరీస్ కూడా ఉండుంటాయి. వాటిని మీరు మ్యాపింగ్లో ప్లాట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏవైతే కాన్సిస్టెంట్గా న్యూస్లో ఉంటాయో ఆ పర్టికులర్ రివర్స్ మీదనే మీ యొక్క స్పెషల్ ఫోకస్ ఉండాల్సి ఉంటుంది. దాని మౌత్ వచ్చేసి చెప్పే కదా ఆల్రెడీ, గోదావరి రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. అక్కడ అది లోబేట్ టైప్ డెల్టాని క్రియేట్ చేస్తూ డిఫరెంట్ స్ట్రీమ్స్గా విడిపోయి ఒక డెల్టా ఎక్స్ట్రీమ్ని ఫామ్ చేస్తూ ఒక ల్యాండ్ ఫామ్ని ఫామ్ చేస్తూ మనకి బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. అండ్ ఈ గోదావరి రివర్ మీద ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ చూస్తే నాసిక్, నాందేడ్ అండ్ రాజమండ్రి, ఈ మూడు కూడా గోదావరి రివర్ మీద ఉన్న ఇంపార్టెంట్ అర్బన్ ఏరియాస్, అర్బన్ టౌన్స్ ఆర్ సిటీస్. ఈ గోదావరి రివర్ మీద ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ఆన్ అండ్ ఆఫ్ అండ్ న్యూస్లో కనిపించే ప్రాజెక్ట్స్లో ఫస్ట్ వన్ పోలవరం ప్రాజెక్ట్. ఇది ఎప్పటి నుంచో న్యూస్లో ఉంది, నేషనల్ ఇష్యూ అయింది సార్ ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్. సో ఆ సెగ్మెంట్లో మనకి పోలవరం ప్రాజెక్ట్ ఒకటి, ధవళేశ్వరం బ్యారేజ్ ఒకటి ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, జైక్వాడి డ్యామ్ ఒకటి న్యూస్లో ఉంటుంది, శ్రీరామ్ సాగర్ అనేది న్యూస్లో ఉంటుంది. సో ఈ మేజర్ ప్రాజెక్ట్స్ మీద ఎప్పటికన్నా క్వశ్చన్ రావచ్చు. అరేంజ్ ద ఫాలోయింగ్ డ్యామ్స్ ఆన్ ద గోదావరి రివర్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అదే మెయిన్స్ డైమెన్షన్లో గోదావరి రివర్ గురించి లేకపోతే దాని ఇష్యూస్ గురించి, ఛాలెంజెస్ గురించి మాట్లాడితే అట్లాంటి మెయిన్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేయాల్సిన డైమెన్షన్స్ ఫస్ట్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. ఈ గోదావరి రివర్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్కి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్గా ఎప్పటి నుంచో ఉందండి. వీటి యొక్క వాటర్ షేరింగ్ మీద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కన్సర్న్స్ రైజ్ అయినాయి. సో మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా గోదావరి రివర్ ఇష్యూస్ మీద, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ మీద 100% మీరు ఛానల్ ఓపెన్ అప్ చేయాల్సి ఉంటుంది. మేజర్ కన్సెన్సస్ ప్రెజెంట్ రన్ అయ్యేవైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద, దాన్ని కట్టడం మీద, దాని యొక్క ట్రైబల్ పాపులేషన్ ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ చేస్తూ డిస్ప్లేస్మెంట్ చేయడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు రీహాబిలిటేషన్ కరెక్ట్గా జరుగుతుందా, లేదా ల్యాండ్ ఎక్విజిషన్లో ఏమన్నా అవకతవకలు జరిగినాయా, ఈ సెగ్మెంట్లో మనకి న్యూస్లో కాన్స్టెంట్గా ఇవి వస్తూ ఉన్నాయి. ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో కూడా ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్లో ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ మీదనే మనకు ఆర్టికల్ రావడం జరిగింది.
ప్లస్ సెకండ్ డైమెన్షన్ గోదావరి గురించి ఎప్పుడు రాసినా ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్ కాన్సెప్ట్ గురించి రాయాలి సార్ గోదావరి రివర్ సిస్టంలో. ఎందుకంటే గోదావరి రివర్ బ్యాంక్స్ ఆర్ ఫర్టైల్ ల్యాండ్స్, అల్యూవియల్ సాయిల్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎంక్రోచ్మెంట్ జరగడం వల్ల పబ్లిక్ రివర్కి హాని చేయడంతో పాటు రివర్ ఎప్పుడన్నా ఫ్లడ్ జరిగింది అనుకోండి, అక్కడ నివసిస్తున్న ప్రజల మీద ఫ్లడ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ని హై అమౌంట్ ఆఫ్ రెగ్యులేషన్స్ తోని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ అన్చెక్డ్ శాండ్ మైనింగ్ మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇది పెద్ద ఇష్యూ సార్. గోదావరి బేసిన్ మీద ఉన్న శాండ్ దిబ్బలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇల్లీగల్గా మైన్ చేయడం, అన్చెక్డ్ మైనింగ్ అనేది జరిగింది. దానివల్ల ఫ్లడింగ్ కెపాసిటీ అండ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరుగుతుంది. ప్లస్ పొల్యూషన్ ఫ్రమ్ అన్ట్రీటెడ్ సివేజ్, ఎక్కడి నుంచో అన్ట్రీటెడ్ సివేజ్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ నుంచి అనుకోండి, అర్బన్ డ్రైనేజ్ అనుకోండి, ఇవన్నీ కూడా ఫైనల్గా వచ్చి గోదావరిలో కలవడం వల్ల అవి తాగడానికి కొన్ని ఏరియాస్లో గోదావరి రివర్ నీళ్లు తాగకుండా ఉండేలాగా ఉన్నాయి. సో ఆ అన్చెక్డ్ పొల్యూషన్ అనేది కాన్స్టెంట్గా గోదావరిని హిట్ చేస్తున్న ఇష్యూ. డెల్టాయిక్ రీజియన్స్ లో చూస్తే ఎక్స్క్లూజివ్గా ఆ శాండ్ మైనింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ సెలినిటీ ఇంట్రూజన్ జరిగి డ్యూ టు రెడ్యూస్డ్ ఫ్రెష్ వాటర్ ఫ్లో మనకి సెలినిటీ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయి ఆ రీజియన్స్లో కోస్టల్ ప్లెయిన్స్లో అల్యూవియల్ సాయిల్ బెల్ట్స్లో ఉన్న అల్యూవియల్ సాయిల్స్ కూడా ఎక్కువగా సెలైన్ అయిపోతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్లో కాంపోజిట్ ఇండెక్స్లో ఉన్న సెగ్మెంట్స్. అదే గోదావరికి ఎప్పుడు మనం మాట్లాడుకున్న ఫ్లడింగ్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పటికీ ఉన్న ఇష్యూ. ఫ్రీక్వెంట్గా మాన్సూన్స్ రావడం, లేకపోతే ట్రాపికల్ సైక్లోన్స్ రావడం, వాటి యొక్క ఫ్లడ్ కెపాసిటీ పెరిగిపోవడం, దాని యొక్క ఎబిలిటీ లేకపోవడం, దానివల్ల ఎక్కువ ఫ్లడ్స్ రావడం, దానివల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రజల మీద హెవీ ఇంపాక్ట్ కనపడుతుంది. దీంట్లో ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయినప్పటికీ న్యాచురల్ ఫ్యాక్టర్స్ కమ్స్ అండ్ సిట్స్ ఆన్ ద టాప్ ప్లేస్. అండ్ పోలవరం ప్రాజెక్ట్ ఇండ్యూస్డ్ మీద డిస్ప్లేస్మెంట్, ఇందాక నేను మాట్లాడుతున్నట్టు ఆ ట్రైబల్ పాపులేషన్స్ డిస్ప్లేస్మెంట్ మీద హ్యూజ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్కి చెందిన ఆ ట్రైబల్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి ఇంకా సరిగ్గా జరగలేదు. గవర్నమెంట్ ఎలా దీన్ని కూర్చొని ఏ స్టేట్స్ ఇండ్యూస్ అయినాయో వాటితోని ఎలా మాట్లాడతారు అనేది ఇప్పుడు ముందుకెళ్ళినాక బిగ్గెస్ట్ టస్ల్ ఆఫ్ క్వశ్చన్. ప్లస్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ అనేది ఇండియా ముందున్న బిగ్గెస్ట్ ఎయిమ్. నదులని గంగా రివర్ని ఆర్ నార్త్ ఇండియన్ రివర్స్ని పెనిన్సులర్ రివర్స్తోని కలపడం. అలా కలపాలంటే ఫస్ట్ రీజనల్ ఇంటిగ్రేషన్ జరగాలి. ఆ రీజనల్ ఇంటిగ్రేషన్లో గోదావరిని కృష్ణాతో కలుపుతూ కావేరీ జలాల వైపు మరలించే విధంగా ఇంటర్లింకింగ్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ వాటర్ స్కేర్సిటీ లాంటి ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడం కోసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి, ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి, ఇన్లాండ్ వాటర్ నావిగేషన్ని ప్రొవైడ్ చేయడానికి, ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడానికి, డ్రాట్స్ని కంట్రోల్ చేయడానికి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఇంటర్లింకింగ్ అనేది వాడుతూ ఉంటాం. కానీ దాని బ్యాక్ డ్రాప్లో ఇవి ఇంటర్లింకింగ్ జరుగుతున్న ఇన్ని పాజిటివ్స్ ఉన్న నెగిటివ్ డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దేర్ ఆర్ బీన్ హ్యూజ్ రైజింగ్ కన్సర్న్సెస్ ఆఫ్ ఎకాలజీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రివర్. ఎందుకంటే రివర్ని న్యాచురల్ ఫ్లో వెళ్లకుండా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ త్రూ డైవర్ట్ చేయడంతోనే న్యాచురల్ రివర్ అండ్ ఎకాలజీ కాంపోనెంట్స్ మీద ఇంపాక్ట్ పడడం జరుగుతుంది. వీటితో పాటు హెవీ అమౌంట్ ఆఫ్ పొలిటికల్ కన్సర్న్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కాంపోనెంట్. ఇదొక డైమెన్షన్ మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. రెడ్యూస్డ్ రెయిన్ఫాల్ ఇన్ ద అప్పర్ క్యాచ్మెంట్ ఏరియాస్. గోదావరి రీజియన్స్లో అప్పర్ రీజియన్స్లో రెయిన్ఫాల్ తక్కువ పడడం వల్ల లోవర్ స్టేట్స్కి తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని విడుదల చేయడం వల్ల ఇక్కడున్న అగ్రికల్చర్ కాంపోనెంట్ కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో పైన రెయిన్ఫాల్ తక్కువ పడడం వల్ల మిగతా స్టేట్ల మీద కూడా ఇంపాక్ట్ జరుగుతుంది. అండ్ అన్ప్రిడిక్టబుల్ రివర్ డిశ్చార్జ్. ఒకవేళ ఎక్కువ వర్షం పడితే ఎక్కువ రివర్ డిశ్చార్జ్ చేయడం వల్ల ఫ్లడ్స్ వస్తున్నాయి, లేకపోతే డ్రాట్స్ వస్తున్నాయి. ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్ హ్యావ్ బికమ్ మోర్ కామన్ ఎలిమెంట్ విచ్ ఈస్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ దిస్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. దానివల్ల అగ్రికల్చర్ కాంపోనెంట్ మీద నివసించే వాళ్ళు, జనరల్ లైవ్లీహుడ్ పబ్లిక్ మీద, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీస్ మీద ఇష్యూస్ అనేవి కాన్స్టెంట్గా రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఇట్లా మెయిన్స్లో మనం మల్టిపుల్ డైమెన్షన్స్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తే ఎలాంటి క్వశ్చన్ రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు గోదావరి రివర్ సిస్టమ్. ఇట్ ఒరిజినేట్స్ ఇన్ ఛత్తీస్గఢ్. The Pranahita is the largest tributary. It drains into Arabian Sea. ఈ కింద ఇచ్చిన కోడ్లలో ఏ పర్టిక్యులర్ కోడ్ కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేస్తుందో మీరు కమెంట్స్ రూపంలో తెలపండి. అదే ఈ గోదావరి రివర్ సిస్టమ్ మీద మెయిన్స్ క్వశ్చన్ కనుక వస్తే, ద గోదావరి రివర్ ఈజ్ ఆఫెన్ టర్మ్డ్ యాజ్ దక్షిణ్ గంగా, ఇందాక నేను చెప్పినట్టు. యెట్ ఇట్ ఫేసెస్ సీరియస్ ఎన్వైర్మెంటల్ అండ్ ఇంటర్ స్టేట్ ఛాలెంజెస్. ఇంత లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ రివర్ అయినప్పటికీ ఎన్వైర్మెంటల్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఇంటర్ స్టేట్ ఛాలెంజెస్ ఉన్నాయి. Discuss the ecological, social and political issues surrounding the Godavari river
అండ్ సజెస్ట్ సస్టైనబుల్ మెజర్మెంట్ ప్రాక్టీసెస్. ఎలాంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు అనే ఉద్దేశంలో మీరు ఆన్సర్ని కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.